హాయ్ అండి, వెల్కమ్ టు రమణమ్మ హౌస్. ఈరోజు గోంగూర కొద్దిగా కోసుకొని పోవటానికి వచ్చామండి. చూడండి గోంగూర చెట్లు ఎలా ఉన్నాయో, బాగా బలంగా గుట్లగా పెరిగినాయి. వీటిని చెట్లు పీకకుండా సగానికి ఎరగదీస్తున్నామండి. ఎరగదీస్తే మళ్ళీ చిగురు వస్తుందేమోనని చెప్పి సగానికి ఎరగదీస్తున్నాము. మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఇప్పుడు బాగా ఎండలుగా ఉన్నాయండి. ఎప్పుడన్నా ఒకసారి వర్షం పడుతుంది. అయినా కానీ చూడండి చెట్లు బాగున్నాయి, అందంగా ఎరగదీస్తున్నాము. ఇవి చెట్లన్నీ చిన్న చిన్న పూల చెట్లు కూడా పూలు వస్తున్నాయి. అదే వర్షాలు అయితే ఇంకా పెద్ద చెట్లు గుట్లుగా అవుతాయండి. ఇదిగో పూల చెట్లు ఇవన్నీ ఇంతకుముందు మీరు చూశారు కదా. ఆ పూలు ఎంతంత పెద్ద గుట్టలు అయ్యి ఎన్ని పూలు పూసాయి, అసలు తరగకుండా ఉండేవి. పూలు పూసేవి వస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇక ఈ మునగ చెట్టు కాయలు తగ్గిపోయినాయండి. అదిగో చివర్లలో ఉన్నాయి కొన్ని కాయలు, 6-7 కాయలు ఉన్నాయి ఎట్టుంది. ఇంకా అవి కోసేస్తున్నాం మేము. ఇంక ఇదే లాస్ట్ కాపండి. మునక్కాయలు కూడా ఎలా కాసినాయో మీకు తెలుసు కదా, ఎన్ని కాయలు కాసినాయో. కేజీ కాయలు దాకా పచ్చడి పెట్టాము. ప్రతిసారి కోసినప్పుడల్లా కేజీ కాయలు దాకా తీసుకొని పోయేవాళ్ళని కోసుకొని. ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి 1.5 కేజీ కాయలు దాకా కాసినాయండి. ఇగో ఇవి వచ్చినాయి మునక్కాయలు. ఇంకా అయిపోయినాయి, లేవు. 1-2 పిందెలు ఉన్నాయి ఎట్టుంది, ఇంకా అంతే లేవండి. ఈ మునక్కాయలు గోంగూర కోసుకొని పోతున్నాం ఈరోజు ఇంతవరకు. అయిగా చూడండి 7 కాయలు ఏమో ఉన్నాయి. మళ్ళీ మన చెట్టు మొత్తం అంతా చిగురు పెట్టుకొని వచ్చింది. అంటే కాపు వచ్చిద్దో రాదో తెలీదు. పూత అయితే కనిపించలేదు, చిగురు అయితే వచ్చింది. కాయలు కాసిన కాడ ఎరగదీసిన కాడ మళ్ళీ చిగురు వచ్చేసింది. ఇదో పోతే ఇదో గోంగూర చెట్లు, అక్కడక్కడ తోటకూర చెట్లు, ఈ వంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. అదో క్యారెట్, ముల్లంగి ఆ చెట్లు అండి ఇవన్నీ. ఇక్కడంతా గడ్డి పట్టిపోయింది. ఇదంతా ఒకరోజు తీసేయాలండి. వచ్చి చిన్న చిన్న మొక్కలు బాగా బలంగా వచ్చినాయి. గడ్డి కూడా ఇవన్నీ తీసేయాలి. ఇంకా మా మనవరాలు పూలు కోసుకొని ఒళ్ళో పోసుకొని ఉంది. అక్కడక్కడ ఇవన్నీ పూల చెట్లు, గోంగూర చెట్లు, అక్కడ మధ్యలో మళ్ళీ తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి. ఈ వంకాయ చెట్లు మటుకు బాగున్నాయండి. ఇంకా కాపు ఏదో ఒక కాయ కాస్తుంది. పూలు మటుకు పూత బాగుంది. చెట్ల నిండా కొమ్మలు కూడా చాలా పెరిగినాయి. ఈ ఖాళీ స్థలంలో ఇంకా మేము ఈ ఎండలకి ఏ మొలుస్తాయి అని చెప్పనని వేసాం, కానీ ఇత్తనాలు వేసాం, కానీ మొలవలేదు. అవి వంకాయ పూత మటుకు బాగుంది. చెట్లు కూడా కొంచెం పెద్దగా పెరిగిపోయినాయండి. కొబ్బరి చెట్టు బాగుంది. గులాబీ పూలు ఇంకా పోస్తూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి మళ్ళీ మొక్కలు. ఈ ఎండలకే భయం వేస్తుందండి. చెట్లకి నీళ్ళు సరిగా అందటం లేదు. అదో గోంగూర ఇంకా ఎరగదీస్తూనే ఉంది మా కోడలు. ఆ గోంగూర తీసుకెళ్తాము. మునక్కాయలు ఇదిగో ఈ గోంగూర, ఈ మునక్కాయలు ఈ రోజుకి వచ్చాయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.